Good morning students. Today we discuss about structure of seed. Today we learn internal and external structure of seed. Internal and external structure of seed. Seed covered by seed coat. Seed covered by one layer. This is known as seed coat. Seed ki manaki, for example, we have peanut seeds, groundnuts. These all are covered by one layer. This is known as seed coat. Children, this is peanut. Peanut covered by brown color seed coat. This is walnut. Walnut covered by brown color seed coat. This is pineapple nut. Pineapple nut seeds are like this. Children, these are the pumpkin seeds. Pumpkin seeds covered by brown color seed coat. These are the sesame seeds. These also covered by brown color coat. These are the pista. We all know about this. Pista. Pista is covered by brown color seeds. Pista covered by brown color seed coat. Children, pictures చూసారు కదా. పిక్చర్స్ లో మనము సీడ్ కోట్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర గ్రౌండ్ నెట్ ఉంది. గ్రౌండ్ నెట్ మనకి తెలుసు కదా, వేరుశనగ గుళ్ళ మీద ఒక థిన్ లేయర్ ఉంటుంది. దాన్ని మనం సీడ్ కోట్ అంటాం. ఓకేనా? Seeds are covered by seed coat. Seeds are covered by seed coats. In this picture, these are the seed coat. మనము వేరుశనగ గుళ్ళు గ్రౌండ్ నెట్స్ ని చూస్తాం కదా. గ్రౌండ్ నెట్స్ మనకి వేరుశనగ గుళ్ళు లోపల ఉంటాయి కదా. దీని మీద ఒక బ్రౌన్ కలర్ లేయర్ లా ఉంటుంది కదా. దాన్ని మనం ఏమంటాము అంటే సీడ్ కోట్ అంటాం. సీడ్ కోట్ ఆర్ ప్రొటెక్ట్ ద సీడ్. సీడ్ కోట్స్ ప్రొటెక్ట్ ద సీడ్. Protect the seed. Seed coat protect the seed. For example, when seed contains two seed leaves, and the seed leaves also called as a cotyledons. For example, this is seed. మీ పిక్చర్ లో నా హ్యాండ్ లో కనిపిస్తుంది కదా, ఇది seed. Okay children, when seed contain two cotyledons, ఈ రెండింటిని మనం ఏమంటాము అంటే cotyledons అంటాం. ఈ రెండింటిని ఏమంటాము cotyledons. These are the one cotyledon and these are another cotyledon. In this we have scar here. ఒక గీతలా కనిపిస్తుంది చూసారా, దాన్ని మనం స్కార్ అంటాం. On scar upper side we have a tiny hole. Here this is the tiny hole. ఈ హోల్ నుంచి సీడ్ వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. దాని నుంచి సీడ్ వాటర్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. చిల్డ్రన్, నేను చూపించిన గ్రౌండ్ నెట్ చూసారు కదా. గ్రౌండ్ నెట్ లో we have a seed coat. Different seeds. For example, pista covered by green color seed coat. అలా ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క లేయర్ తో కవర్ చేయబడి ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఉంటుంది అన్నమాట. This is seed coat. In this seed, for example, ఇదే సీడ్ అనుకున్నాం అనుకోండి. ఇది సీడ్ అనుకున్నాం. సీడ్ ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇట్లా టూ పార్ట్స్ వచ్చినాయి. ఈ టూ పార్ట్స్ ని మనం ఏమంటామంటే దీస్ ఆర్ ద టూ పార్ట్స్. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ cotyledons or seed leaves. Cotyledons or seed leaves. Cotyledons మనకి లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా కాటిలెడన్. కాటిలెడన్ లోపల ఫ్లెష్ ఉంది కదండి. ప్లాంట్ గ్రో అయ్యేటప్పుడు ఈ ఫ్లెష్ అనేది సీడ్ కి ఫుడ్ అనమాట. ప్లాంట్ గ్రో అవ్వగానే దానికి లీవ్స్ వచ్చాయి కదా. మరి అప్పటి వరకు దానికి ఇన్ ప్రీవియస్ క్లాసెస్ వి లర్న్ లీవ్స్ ద్వారా ఫుడ్ అనేది ప్లాంట్ కి ప్రిపేర్ అవుతుంది అని. మరి ప్లాంట్ అప్పటి వరకు కూడా అది గ్రో అవ్వాలి అని అంటే దే నీడ్ ఫుడ్. ఈ లోపల ఉండే ఈ వైట్ కలర్ ఫ్లెష్ ని అది ఫుడ్ కింద తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా? అవి కాటిలెడన్స్.
కాటిలెడన్స్ లో ఉంటాయి. కొన్ని సీడ్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించిన గ్రౌండ్ నెట్ కి 2 కాటిలెడన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ 1 కాటిలెడన్, వి హావ్ అనదర్ కాటిలెడన్. ఇవి రెండు మనం తీసుకున్న గ్రౌండ్ నెట్స్ యొక్క కాటిలెడన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కూడా ఒక సీడే కదా రైస్. దీనికి వి కాంట్ బ్రేక్, అంటే దానికి కాటిలెడన్ ఒకటే ఉంటుంది. సో దిస్ ఈజ్ monocotyledonous seed. Groundnuts, beans, these are the dicotyledonous seeds. ఇక్కడ మనకి ఈ పార్ట్ చూసారా, స్కార్ అప్పర్ సైడ్ ఒక హోల్ ఉంటుందన్నాము. ఆ హోల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదన్నమాట హోల్. ఈ హోల్ ద్వారా మనకి సీడ్ వాటర్ ని అబ్సార్బ్ చేసుకుంటుంది. మనకి ఈ హోల్ ద్వారానే ఇక్కడ ప్లాంట్ అనేది మనకి గ్రో స్టార్ట్ అవుతుంది అనమాట. ప్లాంట్ అనేది ఇక్కడ నుంచే మనకి గ్రో అవుతుంది. ఆఫ్టర్ సమ్ డేస్ ఇట్ విల్ బి గ్రోన్. ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ ఉంది కదా, సీడ్ ఈ పార్ట్ లైట్ గా ఇట్లా ఓపెన్ అయ్యి ఇందులోంచి రూట్స్ వస్తాయి. ఆఫ్టర్ దట్ ఇది మొత్తం బ్రేక్ అయిపోయి ఇందులోంచి ఇలా రూట్స్ ఇలా గ్రౌండ్ లోకి వెళ్తే స్టెమ్ పార్ట్ పైకి డెవలప్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనకి లోపల ఉండే సీడ్ కోట్ అనేది పూర్తిగా ఫ్లవర్ అయిపోతుంది. అండ్ we learn different parts. This part is known as shoot apex. This is the endosperm. This is root apex. We have cotyledons are termed as a seed leaves. We have it here 2 seed leaves. So it is called as dicotyledonous seed. Example, beans, nuts, etc. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా ఆల్మండ్స్ తెలుసు కదా, బాదం పప్పుకి డైకాట్లెడన్ మోనోకాట్లెడన్ అంటే ఇట్ ఈస్ అ డైకాట్లెడన్ బికాస్ ఇట్ హ్యావ్ ఏ 2 seed leaves. It has a 2 seed leaves. Children, once again I am repeating, this is seed. Seed contain scar. On scar upper side we have a tiny hole, small hole. This small hole absorb water to the seed and మనకి ఇక్కడ నుంచి వాటర్ అనేది తీసుకొని సీడ్ అనేది డెవలప్ అవుతుంది. చెప్పాను కదా, రూట్స్ అనేవి ఇలా గ్రౌండ్ లోకి ఫామ్ అయితే దాని నుంచి స్టెమ్ అనేది అప్వర్డ్ ఫామ్ అవుతుంది. మనకి సీడ్ డెవలప్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఈ లోపల ఉండే కాటిలెడన్స్ లో ఉండే ఫుడ్ ని ఇక్కడ స్టోర్ చేసి ఉంటుంది అనమాట. ఫుడ్ కాటిలెడన్స్ లో, ఈ కాటిలెడన్స్ లో ఉన్న ఫుడ్ ని మనకి డెవలప్ అయ్యే ప్లాంట్ తీసుకుంటుంది. ఆఫ్టర్ సమ్ డేస్ ఇట్ విల్ బి గ్రోయింగ్ అండ్ ఇట్ హ్యావ్ ఏ లీవ్స్. కొన్ని రోజుల తర్వాత